సాధారణంగా మనలో కొంతమంది పేరు కోసం చేస్తూ ఉంటారు, పేరు కోసం సహాయం చేస్తూ ఉంటారు, గుర్తింపు కోసం సహాయం చేస్తూ ఉంటారు, మేలు చేస్తూ ఉంటారు. వెనకటికి ఒకరోజు ఒక అతను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. తన పక్కనే కారు వెళ్తూ ఉంటే చేయి చూపించి ఆపాడు. కారు ఆపితే కారు నడిపించే వ్యక్తి ఏంటండి అని అడిగాడు. కొంచెం ఎదురుగుండా వచ్చేటటువంటి ఆ గ్రామం దగ్గర నన్ను దింపుతారా అని అంటే, దాందే ఉంది, దింపుతాను రండి అని చెప్పేసి కూర్చున్నాడు. సరే, ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. నేను చర్చికి వెళ్తున్నానండి, నేను క్రైస్తవుడిని, చర్చికి వెళ్తున్నాను అని చెప్పంటే, చాలా సంతోషం, చర్చికి వెళ్తున్నాను, వెరీ గుడ్. కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఈ చర్చికి వెళ్ళే వ్యక్తి అంటున్నాడు, నేను దిగిపోయే స్థలం వచ్చిందండి, అక్కడ నన్ను ఆపండి, కానీ ఒక రిక్వెస్ట్. ఏమిటి? ఇంతకీ మీ పేరు ఏమిటి అని అడిగాడు. ఇంతకీ మీ పేరేమిటి అని అడిగాడు. అప్పుడు ఆ కారులో డ్రాప్ చేసే వ్యక్తి తిరిగి ఒక ప్రశ్న వేశాడు. మీరు క్రైస్తవులు కదా? అవును, క్రైస్తవుడే. మీ బైబిల్లో మంచి సమరయుడు అనే స్టోరీ ఉందా? మంచి సమరయుడు స్టోరీ ఉంది. అతని పేరేమిటి అని అడిగాడు. అతను చేసిన సహాయం గురించి ఉంది కానీ బైబిల్లో అతని పేరేమిటో లేదండి అని చెప్పాడు ఈ క్రైస్తవుడు. అప్పుడు ఆ కారులో లిఫ్ట్ ఇచ్చిన అతను అంటున్నాడు, సహాయం చేసిన వ్యక్తి గురించి రాయబడింది కానీ అతని పేరు బైబిల్లో రాయబడలేదు. నా పేరు కూడా మీకు అవసరము లేదు. లేదండి, నేను సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నాను మీ గురించి, నేను చేసిన సహాయాన్ని గురించి సాక్ష్యం ఇవ్వండి, కానీ సహాయం చేసిన నా గురించి మీరు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరము లేనే లేదో. అని అర్థం ఏమిటి? అతడు చేసిన సహాయం పేరు కోసం చేశాడంటారా, దేవుణ్ణి మహిమ కోసం చేశాడంటారా? ఎటు చెప్పండి. మనమేం చేస్తాం చెప్పండి. పిల్లికి భిక్షం వేసినా సరే 10 మంది చెప్పుకోవాలని ఆశపడతాం. సహోదరులు, మీ జీవితంలో ఎప్పుడు ఏ సహాయం చేసినా, ఎవరి పట్ల దయాదాక్షిణ్యము చూపించినా పేరు కోసం చేయకండి, గుర్తింపు కోసం చేయకండి. దేవుడు చూస్తున్నాడు అనే ఒకే ఒక్క తలంపుతో మీరు ఎక్కడున్నా సరే దయను చూపించండి.